'గాంధీ తాత చెట్టు' ఈ మూవీ 2000 సంవత్సరంలో జరిగిన ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. అహింసతో ఏదైనా సాధించొచ్చు అని మహాత్మా గాంధీ ఫిలాసఫీని ఈ స్టోరీకైతే యాడ్ అయితే చేశారు. మరి స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ అయితే చేయండి. బేసిక్ స్టోరీ వచ్చేసి అడ్లూరు అనే గ్రామంలో రామచంద్రయ్య ఒక గాంధేయవాది అనమాట. మహాత్మా గాంధీ చనిపోయిన రోజున రామచంద్రయ్య గారికి గుర్తుగా ఒక వేప చెట్టు అయితే నాటుతాడు. మరి ఆ చెట్టు బాధ్యతను తన మనవరాలైన గాంధీకైతే ఇస్తాడనమాట. తను ఆ చెట్టుని ఎలా కాపాడింది అనేదే రిమైనింగ్ స్టోరీ. మరి ప్లస్ పాయింట్స్ చూస్తే డైరెక్టర్ సుకుమార్ కూతురైన సుకృతి ఫస్ట్ మూవీలోనే చాలా బాగా యాక్టింగ్ అయితే చేసింది. తన పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఆనంద్ చక్రపాణి అండ్ రాగ్ మయూరి డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా తీశారని చెప్పొచ్చు ఈ మూవీలో. అలాగే మైనస్ పాయింట్స్ చూస్తే బేసిక్‌గా స్టోరీ బాగున్నా కూడా సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపించింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బోర్ అయితే కొట్టాయి. బట్ చివరిలో ఒక ఎమోషనల్ సీన్ అయితే అందరికీ అయితే నచ్చుతుంది డెఫినెట్‌గా. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. సుకృతి యాక్టింగ్ కోసమన్నా ఈ మూవీ అయితే చూడొచ్చని చెప్పొచ్చు. నేనైతే 2.5 రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ మూవీకి. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో అయితే కలుద్దాం. థాంక్ యూ.